హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. నువ్వు గొడ్లా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, పరిగెట్టి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒళ్ళు పులిసిపోద్ది. వ్యాపారం అంటే అంతే. నాకు తెలిసి బండి నేను లాగుతున్నాను కాబట్టి ఆ బండి ఎంత బరువు ఉంటుంది, ఆ బండిని ఎత్తు వచ్చిద్ది, పల్లం వస్తుంది వచ్చిన. ఫ్రెండ్స్, మరి కొంతమంది మన యూట్యూబ్ ఛానల్ చూసి, వెంకట్రావు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూసి కొంతమంది వర్క్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళలో నిన్న కామెంట్లో శ్రీకాకుళం నుంచి రాజోలు వాడు వర్క్ స్టార్ట్ చేసుకున్నారంట. బాగానే ఉంది, ఓకే. నిన్న ప్రాఫిట్ కూడా తెచ్చుకున్నారని చెప్పి కామెంట్ పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీరు ఎవరైనా సరే వ్యాపారం చేసుకొని, అదే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేశారు వాళ్ళు, అదే చెప్పారు, నాకు అర్థమైంది. వాళ్ళు ఫస్ట్ వచ్చిన ప్రాఫిట్తో వాళ్ళ ఇంట్లో చికెన్ తెచ్చుకొని పలావ్ చేసుకున్నారు. అది కూడా మాకు కామెంట్లో చెప్పారు. బాబాయ్ గారు, మీరు ఒకసారి మా శ్రీకాకుళం రాజోలు మీరు ఒకసారి రండి, వస్తే మీకు మంచి విందు మేము ఇస్తామని చెప్పి మాకు వాళ్ళు చెప్పారు. చాలా సంతోషం. మీరు బాగుండండి, బాగా వ్యాపారం చేసుకోండి, చక్కగా చేసుకోండి, పెట్టుబడి మాత్రం తినబాకండి, అందులో వచ్చిన లాభం అంటే ప్రాఫిట్ మాత్రమే తినండి. మరి మీరు అలా ఎంతమంది వెంకట్రావు బ్లాగ్స్ ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్ పెట్టండి. చక్కగా వ్యాపారాలు చేసుకోండి, మీకున్న దాంట్లోనే చేసుకోండి. మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేసుకునే కంటే మనం సొంతంగా వ్యాపారం చేసుకుంటే ఉన్న దాంట్లో హ్యాపీగా బతకొచ్చు. వారానికి 7 రోజులైనా సరే 2 రోజులు సెలవు తీసుకోండి. తిరిగేసి కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏం లేదు. 5 రోజులు కంపల్సరీ పని చేయండి, 2 రోజులు సెలవు తీసుకోండి. అంటే గ్యాప్ ఇవ్వండి, గ్యాప్ ఇచ్చి పని చేసుకోండి. రోజు కష్టపడి అంత బండి లాగి పని చేసుకున్న ఒడి నొప్పులు వచ్చేస్తాయి. అర్థం చేసుకోండి. మనం ఈరోజు ప్రాఫిట్ వచ్చేస్తుంది కానీ అనేసి రోజు తిరగొద్దు. 3 రోజులు పని చేయండి, 3 రోజులు పని, అలాగే గ్యాప్ తీసుకోండి. గ్యాప్ తీసుకుని ఒక రోజు సెలవు పెట్టుకోండి. తిరిగేసినా కూడా మన ఒళ్ళు పట్టేస్తే మళ్ళీ ఇబ్బందులు అవుతాము, మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అసలే వచ్చేది ఎండాకాలం, చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పి వ్యాపారం చక్కగా చేసుకోండి. కష్టపడి పని చేయటమే మనకు కావాల్సింది. మన వ్యాపారం సక్సెస్ అయింది, మీకు తెలుసు ఆ విషయం. సక్సెస్ అయినోడికి ఆ విషయం తెలుసు చాలామందికి. మరి కొంతమంది ఈ వర్క్ నేర్చుకున్నారో లేదో నాకైతే తెలియదు. మన రైతు బిడ్డకి నేను పొద్దున కాల్ చేశాను. ఈరోజు సోమవారం రోజు పొద్దున ఉదయం నేను ఫోన్ చేస్తే ఫోన్ పని చేయట్లేదు అతనిది. అతను ఫోన్ చేసి అతని ఇంటికి వెళ్దాం అనుకున్నాను నేను. అంటే ఎప్పుడు వస్తానని చెప్పేసి అతను కాల్కి ఫోన్ చేద్దామని నేను అతను ఫోన్ నెంబర్ పట్టుకొని ఎట్ట ఫోన్ చేయడానికి చూశాను. కుదరలేదు కాదు, అతను ఫోన్ పని చేయట్లేదు. మరి మీరు కూడా హ్యాపీగా సొంత వ్యాపారం చేసుకొని వాటి లెక్కలన్నీ తేల్చుకొని, కొంతమంది లెక్కలు అడుగుతున్నారు. ఇందులో లెక్కలే ఆల్రెడీ నేను వెనక్కున్న వీడియోలు వెళ్ళి చూడండి. లెక్కలు అన్నీ మీకు వివరంగా అన్నీ చెప్పేశాను. ఏది ఎంత పడిద్ది అన్నీ చెప్పాను. మీరు ఒకసారి విజయవాడ వంటనే అన్ని క్లారిఫికేట్ చేసుకోండి. మొత్తం లెక్కలు మనం ఎంత అమ్మాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ విషయం కూడా చెప్పేశాను. మరి ఆ విధంగా మీరు పని చేసుకోండి. మీరు పెట్టుబడిని పెట్టిన దాంట్లో ఆ తక్కువ పెట్టుబడిలోనే లెక్కలు వేసుకొని చక్కగా ఇంటికాడ కూర్చొని పేపర్ వేసుకోండి. పేపర్ వేసుకొని చక్కగా ఇది ఎంత పడిందని చెప్పి అన్ని లెక్కలు వేసుకొని మీరు ఎంత అమ్మాలో కూడా మీకు చెప్పేసా, ఇంటికి కూడా ఇచ్చేసా. అలా చేసుకోండి. అలాగే మన శ్రీకాకుళం రాజులతను సక్సెస్ అయ్యాడు, ప్రాఫిట్ తెచ్చుకున్నాడు. చక్కగా నిన్న ఒక 800 సంపాదించాడంట. బాబాయ్ గారు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. ఓకేనా, మీరు హ్యాపీగా ఉండండి. శ్రీకాకుళం నుంచి రాజోలు మన సొంత వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. అమ్మా, నువ్వు కూడా వాళ్ళకి ఏమని చెప్పమ్మా, పట్టుకో. పని ఏదో ఒక పని చేసుకుంటా అండి, ఇంట్లో జరుగుతూ ఉంటే మీకు ఒక పని కుదిరిద్దండి. మనం ఏ వ్యాపారం చేసామో ఏది అన్ని కాదండి, మనం ఒక వ్యాపారం చేసింది అది సరిగ్గా చేసుకుంటే మన ఇంట్లో ఆనందం సంతోషంగా మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. మనం ఏది కాదు మనం చెప్పింది కూడా వాళ్ళకి వివరంగా వాళ్ళు పని చేసుకోమని చెప్పు. నేను వ్యాపారం గురించి వివరంగా చెప్పాను కదా, ఆ వ్యాపారం ఎలా చేసుకోవాలో చెప్పు. వ్యాపారం నేను ఎలా చేస్తున్నానో అలా చెప్పు వాళ్ళకి. నేను ఎన్ని రోజులు చేస్తున్నాను,
ఆ వారానికి ఎన్ని రోజులు చేస్తున్నాను వాళ్ళకి ఆయన చెప్పి ఎవరన్నా వెళ్తాడండి. సోమవారం ఒక రోజు సెలవు పెడతాడు, మంగళవారం నుంచి ఆదివారం దాకా వెళ్తాడు. సోమవారం ఒక రోజు సెలవు మళ్ళీ మధ్యలో తీసుకుంటాడు. ఒకసారి సెలవు పెడితే పెడతాను. ఏమైనా అవసరం ఉంటే సెలవు పెడతాండి, లేదు అంటే ఇంక రన్నింగ్ వెళ్తా ఉంటాడు. ఆయనకి ఏమన్నా కావాలన్నప్పుడు సెలవు పెట్టుకుంటాడు. పెడతా ఉండాలండి, వద్దాకి వెళ్తా ఉండకూడదు కదా పనికి కాడ. ఇంట్లో కూడా ఆరోగ్యంగా చూసుకోవాలి, కొద్దిగా వ్యాపారం చూసుకోవాలి. మొత్తం వ్యాపారం మీద చూపించకూడదు, ఇంట్లో కూడా చూసుకొని పిల్లలతో కొద్ది సరదాగా బయటికి వెళ్తాం, మాట్లాడతాం అవి కూడా చేసుకుంటూ ఉంటా అండి. మీ ఇల్లు సంతోషంగా ఆనందంగా ఉంటదండి. మీ వ్యాపారం గురించి దుర్గా కొంచెం కంగారు పడుతుంది. ఆమెకి ఏంటంటే వ్యాపారం అంటే ఆమెకు కొంచెం ఆ, మనం అంటే ఏంటంటే వ్యాపారం చేస్తాం కాబట్టి దాని మెళుకులు అన్ని మనకు తెలుస్తాయి. మరి ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంట్లో పనులు మనం తెచ్చిన ఇచ్చిన డబ్బుల్లో పొద్దున్న కాఫీలు టిఫిన్లు టీలు ఏమైనా ఉంటే మొత్తం మనకి నేను టీలు తక్కువ తాగలండి, అవన్నీ కాదే. చెప్పమని చెప్తాం కండి, వ్యాపారం గురించి మా ఆడవాళ్ళు తెలియదు. వ్యాపారం అంటే పాపం వాళ్ళకి తెలియదు. ఇంట్లో ఇల్లు చక్క పెట్టుకోవడం, ఇంట్లో బట్టలు తుక్కోవడం, ఇంట్లో పనులు అని చెప్పేసి ఆడవాళ్ళు మనవాళ్ళు చేసుకుంటారు. అబ్బాయి మీరు మళ్ళీ చెప్తున్నాను, మీ మగవాళ్ళు మాత్రమే వ్యాపారం చెయ్యండి. ఆడవాళ్ళని ఇంట్లోనే కూర్చోపెట్టి వాళ్ళ ఇంట్లో పని చేయించుకోండి. వాళ్ళలో వాళ్ళు పనులు వదిలేయండి. బట్టలు తుక్కోవడం కానీ ఇంట్లో పనులు చాలా ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. మీరు మాత్రమే పని చేసుకోండి. వాళ్ళ ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుకోమనండి, మీరు వెళ్ళి పని చేసేయండి. మీ బ్రహ్మాండం సరిపోద్ది. వారంలో 2 రోజులు సెలవు పెట్టు. నువ్వు గొడ్లా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, పరిగెట్టి పని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒళ్ళు పులిసిపోద్ది. వ్యాపారం అంటే అంతే. నాకు తెలిసి బండి నేను లాగుతున్నాను కాబట్టి ఆ బండి ఎంత బరువు ఉంటుంది, ఆ బండిని ఎత్తు వచ్చిద్ది, పల్లం వస్తుంది, వచ్చినప్పుడు మనం ఆపుకోవాలి, చేసుకోవాలి, చాలా ఉంటాయి. వ్యాపారం అంటే వ్యాపారం సరదాగా చేసేయడం కాదు. వ్యాపారం ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే నేను అనుభవంగా ఉంది కాబట్టి తేలిగ్గా ఉంటుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మా వెంకట్రావు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూసి మీరు సరుకు తెచ్చుకొని హ్యాపీగా చక్కగా పని చేసుకోండి. ఈ ఎండాకాలం ఏమో హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా స్పీడ్గా వ్యాపారం అవుతుంది. ఓ 3 దాకా 4 దాకా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం 12, 11:30కి క్లోజ్. పొద్దున్న మటుకి 7కి ప్యాకప్ అయిపోవాలి, ముందే చెప్తున్నా. మీరు ఎవరైనా చేయాలనుకుంటే చెయ్యండి. మరి ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, మన రైతు బిడ్డకి ఫోన్ చేస్తే ఫోన్ కలవలా. ఇంకెవరైనా మీరు కాల్స్ చేయాలనుకుంటే, అదే కాల్స్ అంటే మీరు ఎవరు నెంబర్ ఇవ్వలేదు, ఏబిసిడీల గురించి చెప్పాను నిన్న, అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా చెయ్యండి. మన అందరూ ఒక ఏకదాటి మీద నడుద్దాం. మీరు సలహా ఇస్తే ఆ సలహా నేను చెప్తా, మీరు ఈ పని చేయొచ్చా కొంతమంది ఫిజికల్స్ కూడా చెప్తున్నారు. ఇళ్లల్లో కూర్చొని చేసే పనులు ఉంటాయి, అవి నేను రేపు గ్యాదర్ చేసి మీకు మీరు ఇంట్లోనే తయారు చేసి ఇంట్లోనే అమ్ముకునేటట్టుగా చెప్తాను. అవి మీరు రేపు కొంచెం ఏదైనా వీడియో చూడండి. నేను మీకు ఒక పని ఇంట్లో కూర్చొని చేసుకునే పని మీ అందరికీ రేపు ఇవ్వడానికి ఒక మంచి వర్క్ అనమాట. ఇంట్లోనే కూర్చొని చేసుకొని అవ్వాలి, మీకు కూడా లాభం ఉండాలి. అంటే ఎప్పుడు అమావాస్య పుణ్యం చేసాం ఇప్పుడు ఆపేసాం అంటే కాదు, లాభం కూడా మీకు ఉండాలి. అంటే ఆ వారంలో మనకు వచ్చే ప్రాఫిట్ కావాలి, నెలకి ఆదాయం కావాలి, ఇంట్లో తింటకు కావాలి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంటి కట్టాలంటే ఎవరికైనా ఇబ్బంది కదా. అందుకనే నేను చెప్తున్నాను, ఒక చిన్న పని తీసుకొస్తాను ఏదో ఒకటి. మళ్ళీ మీరు మాత్రం మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం ఎవరు చేయదలుచుకున్నారో అన్ని ప్రూఫ్స్తో సహా మీకు ముందు ఉంచా, నేను చేసుకోండి. కొంతమంది కామెంట్స్లో తిట్టుకుంటున్నారు, నేనేం ఇబ్బంది పడను, తిట్టుకోండి అబ్బాయి. నా వంతు నీ కృషి. మనం భూమి మీద ₹1 కూడా మనం తీసుకెళ్ళలేము, గుర్తు పెట్టుకోండి. 10 మందికి సాయం చెయ్యాలి. మన దగ్గర ఏమీ లేదు, కేవలం సాయం చేస్తున్నాం, మాట సాయం చేస్తున్నాం. ఈ ఐడియా కూడా తెలియకుండా ఇంట్లో కూర్చొని మగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏం పని చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి రేపు మీకు కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ఇద్దరం కలిసి వెంకట్రావు బ్లాగ్స్ ద్వారా వెంకట్రావు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళీ మీరు కొత్త కంటెంట్ తీసుకొని మీ ముందు వస్తాము. ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాను. మీరేం భయపడొద్దు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో ఏంటని అన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. ఇంకా నేను కొత్త ఏమైనా ఉంటే తీసుకొచ్చి మీకు మంచి పని చెప్పే బాధ్యత నాది. మీకు ఓపిక ఉంటే చేసుకోండి. నచ్చని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు అబ్బాయి.
నేను మళ్ళీ చెప్తున్నారు, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పని లేక ఇబ్బంది పడి ఇంటికాడ కూర్చొని ఏం చేయాలో తెలియక బాగా బాధపడి నలిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే మా ప్రయత్నం, అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.